రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. డిందుట అంటే లీనమవటం, లీనమైపోవటం. పరమేశ్వరుడు ఎవడు? వాడు పరమేశ్వరుడు అంటే అట్టివాడు మాకు కావాలి, ఏ లోకము మాకు అక్కల. మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు. వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ నే శరణంబు వేడుదు. గొప్ప పోతనామాత్యుల వారు సహజ సిద్ధపురుషుడు, రామదర్శనం చేసిన వ్యక్తి భాగవతానికి అనువాదం తెలుగులో సంస్కృత భాగవతం పెట్టడం ఉన్నదే మన ఆంధ్రుల యొక్క మహద్భాగ్యం. అది ఎక్కడ భారతదేశం ఏ ఇతర భాషలలో అంత సమగ్రమైన అనువాదం లేదు భాగవతానికి. హిందీ తెలుగు కంటే కొంచెం సంపన్నమైన భాష, రిచ్. ఆ హిందీలో కూడా సంపూర్ణంగా భాగవతం అనువాదం లేదండి, మనకి అదృష్టం. అందువల్ల చాలా సంతోషం. మాయా ఈశన ఆపు కహ జాన కహియ సో జీవ. ఇక జీవుడు, జగత్తు, జగదీశుడు అనగా ఈశ్వరుడు, వీటి గురించి చెప్తా అన్నారు. 4వ ప్రశ్న, జీవుడున్నాడు, వాడికి తాను అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు నేను జీవుణ్ణి, నేనెవడినో నాకు తెలియదు. ఈశ్వరుడు అంటే కూడా నాకు తెలియదు. పోనీ జగత్ అంటే తెలిసిన, అది తెలియదు. ఇట్లా జీవ, జగత్, ఈశ్వర, ఈ ముగ్గురిని గురించి ఎవడు తెలుసుకోకుండా ఉంటాడో వాడు జీవుడు. పరమాత్మ ఈశ్వరుడు చూడండి, ఈశ్వరుడికి తాను ఎవరో తెలుసు, జీవులు ఎవరో తెలుసు. సర్వం జానాతి, అంతా తెలుసు ఆయనకి. అంతేకాదు పరమాత్మకి తన మాయ కూడా తెలుసు. తన అధీనంలో ఉంటుంది మాయ. మాయ మన అధీనంలో ఉండదు, మనం చెప్పినట్టు అది నడుచుకోదు. జీవుణ్ణి శాసిస్తుంది మాయ, కానీ అట్టి మాయను శాసిస్తాడు ఈశ్వరుడు. ఇలా సులభంగా చెప్తున్నారండి. నేనెవరినో నాకు తెలియదు, మాయ అంటే ఏమిటో నాకు తెలియదు, మాధవుడు అంటే తెలుసా పోనీ అది తెలియదు. ఏమీ తెలియంది అజ్ఞానం, జీవత్వం. పరమాత్మ ఇవన్నీ తెలిసినవాడు. అదండి తేడా. ఇక 5వ ప్రశ్న, స్వధర్మాచరణం, ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ ఉండటం అండి స్వధర్మాచరణం. పరమాత్మ గీతలో చక్కగా చెప్తారు, స్వే స్వే కర్మణి, స్వే స్వే కర్మణి, వారి వారి యొక్క కర్మలయందు అభిరత అనే మాట అన్నాడు పరమాత్మ. కాన స్వధర్మాచరణంలో వైరాగ్యం కలుగుతుంది, యోగము చేత జ్ఞానం కలుగుతుంది. ఏదో ఒక యోగం, జ్ఞాన, భక్తి, ధ్యాన, ఇంకా యోగాలు. జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది, అది మాత్రం ఖాయం. జ్ఞానం లేనిదే మోక్షం లేదు. శాస్త్రములన్నీ కూడా అట్లా ఉద్ఘోషిస్తున్నాయి. కనుక లక్ష్మణ, నువ్వన్న ప్రశ్నలు నేను సమాధానం చెప్పాను. ధర్మతే విరతి జోగతే జ్ఞాన, జ్ఞాన మోక్షపద వేద బఖాన. చాలా సంతోషించాడు లక్ష్మణస్వామి. అతి సులభంగా నా మనస్సును కరిగింపచేసేది భక్తి అంటున్నాడు స్వామి. పరమాత్మ మనసు ఎలా కరుగుతుంది? మన మీద భక్తి వల్ల కరుగుతుంది. ఆయనకి అనేక నామాలు కదా, సహస్రనామాలు. ఏ ఒక్క నామము కూడా అంత శక్తివంతమైందే. నామాలలో ఒకటి తక్కువది, ఒకటి ఎక్కువది అలా ఉండదు.
అన్ని నామాలకి ఒకే శక్తి, ఒక్క నామం పట్టుకుంటే చాలన్నారు. ఏకః శబ్దః సుష్ఠు జ్ఞాతః స్వర్గే లోకే కామధుక్ భవతి అని శాస్త్రం ఉన్నది. ఒక్క నామము సమగ్రంగా ఆ నామం యొక్క తాత్పర్యం తెలుసుకుని ఒక్క నామం జపించినా చాలు, జ్ఞానం కలిగి తద్వారా ముక్తి. రామనామం గురించి చెప్పేదే ఉంది ఇంకా. ఆ విధంగా పరమాత్మ భక్తి పరేషానుభవ విరక్తి అన్యత్ర చైష త్రిక ఏకకాల. పరమాత్మ యొక్క భక్తి కలగటం, ప్రపంచం పట్ల వైరాగ్యం కలగటం, మనస్సుకి అతృప్తి లేకుండా ఉండటం. అతృప్తి అనగా సంపూర్ణమైన తృప్తి. ఈ మూడు ఏకకాలంలో కలుగుతాయి. మంచి మాట, భాగవతంలో చెప్పిన మాట ఇది. అందువలన భక్తి మార్గం గొప్పది తమ్ముడు. ఏమిటి భక్తి? భక్తి అంటే చెప్తున్నారు, నా యందు అపరిమితమైన ప్రేమ, అది భక్తి. అపరిమితం, ఆ ప్రేమకు పరిమితం లేదు. మిగతా లౌకికమైన ప్రాపంచిక సంబంధాలు ఉంటాయే, వీటి మీద ఏదో ప్రేమ కొంత, కానీ నా పట్ల అలా కాదండి, అపరిమితం. అది భక్తి అని పిలువబడుతుంది తమ్ముడు. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి. భక్తి లేనిదే జ్ఞాన వైరాగ్యాలు కలగవు. ఆ విధంగా చక్కని సత్సంగం ఇచ్చారు పరమాత్మ. భగతి తాత అనుపమ సుఖమూల మిలైజ్ సొంత హోయి అనుకూల. సత్పురుషుల యొక్క సమాగమము, సాధువుల యొక్క సాంగత్యము భక్తిని వృద్ధిపరుస్తుంది. అందువల్ల విజ్ఞానము అంటే కూడా ప్రశ్నే వేశాడు, అంటే కూడా ఏమిటో చెప్పమని. పరమాత్మ అంటున్నారు, గుణాతీత స్థితియే విజ్ఞానంట. జ్ఞానము థియరీ, విజ్ఞానం ప్రాక్టికల్. రెండు మాటలు. థియరీ చదువుకుంటాం, అది అనుభవంలోకి వస్తే అప్పుడు విజ్ఞానం అవుతుంది. గీతలో పరమాత్మ జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి అని ఒక శ్లోకం ఉంది. దాని యొక్క సారాంశం అన్నమాట ఇది. జ్ఞాన విజ్ఞానాలని కలిపి పరమాత్మ ఒక శ్లోకం చెప్పాడు, ప్రారంభంలోనే వస్తుంది అది. జ్ఞానంతే హంస విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యసే. ఆ తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది ఉండదుట, అంతా తెలిసిపోతుంది అన్నారు. సో జ్ఞాన విజ్ఞానాలు ఆ విధంగా స్వధర్మాచరణం ఇలా చెప్పుకుంటూ వచ్చారు పరమాత్మ. నవవిధ భక్తులు కూడా చెప్పారండి. ధర్మం వలన వైరాగ్యం, యోగం వలన జ్ఞానం. ఈ రెండు భక్తి వల్ల కలుగుతాయి. ఇంకా శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 రకాలైనటువంటి భక్తులు. ఏదో ఒకటి ముందు పట్టుకోవాలి. అలా కాదండి, అది చాలా సమయం పడుతుంది, మాకు త్వరితగతి, వెంటనే సద్యఫలం అది కలగాలి అంటే మొదటి మూడు ఏమిటి? శ్రవణం, కీర్తనం, స్మరణం. ఈ 3 పట్టుకోవాలి. ఇవే మానసికమైన భక్తి. మిగతావన్నీ భౌతిక అర్చనాలు, వందనాలు, దాస్యాలు, ఇవన్నీ భౌతికం. ఈ 3టికి కేవలం మనసు ఉంటే చాలు, ఏం అవసరంలా. శ్రవణం, అన్నిటికీ శ్రవణం ప్రధానంగా ఉంది. మొట్టమొదటి చెప్పాడు పరమాత్మ. అందువలన ఇంతటి శ్రవణ భక్తి మాకు అందుకే అంత ఆనందంగా ఉంది. ఏం లోపల దాచుకోకుండా చెప్పేస్తున్నాం. మరీ గొంతు నొప్పుడితే తప్ప. అంటే నోరు నవ్వంగా హరికీర్తి నుడవడేని కదా. ఆ నవ్వటం అంటే గొంతు నొప్పి పుట్టడం, అంతవరకు చెప్తాం.
కాన రామచంద్రమూర్తి భక్తి మార్గాన్ని విని పరమానందం కలిగింది లక్ష్మణస్వామికి. ఒళ్ళు జల్దరిచ్చింది, రోమాంచమైంది. సముస్మృత్య అంటాడు గీతలో చివరిలో పరమాత్మ. అలాంటి స్థితి కలిగిందండి లక్ష్మణస్వామికి. మహానుభావ, నా సందేహాలు విడిపోయినాయి, నాకు జ్ఞానోదయం, వెంటనే జ్ఞానం కలగటం చూడండి. సూర్యుడు ఉదయించడం ఏమిటి, చీకటి పారిపోవటం ఏమిటి, ఏమన్నా మధ్యలో గ్యాప్ ఉంటుందా? ఏమీ లేదన్నారు. శ్రీవారి యొక్క ఆ చరణకమలాలకి పునః పునః అనేక నమస్కారాలు చేశారు లక్ష్మణస్వామి. లక్ష్మణులు దివ్య విజ్ఞాన సత్సంభాషణ సత్సంగంలో ఆ కాలం అలా గడిపారండి. సియారామకో రూప అగాధ్. ఆ విధంగా తులసిదాసు రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన సౌందర్యం. సియరామక రూప అగాధ అనూప విలోచన మీననకో జల హై శృతి రామ కథ ముఖ రాముక నామ హియే పుण्य आप ही को थल है सबकी नहे सबकी न कहे तुलसी के मते इतनो जग जीवन को फल है. ఇంత మాత్రం ఫలం ఏమిటది? హృదయంలో రాముడు, ముఖంలో రామనామం, ఇంకా కడుపుకి భగవన్ నివేదితమైన ఆహారం. అంతే చాలు జీవితానికి. భగవన్ నివేదనం అది కడుపులో పోతుంది. మహాప్రసాదం. ముఖే రామనామ. ఇంతకంటే ఏం కావాలి? शेष महेश दिनेश गणेश सुरेश जाहि निरंतर गावै जाहि अनादि अनंत अखंड अच्छेद अभेद बतावै नारद सो सुख व्यास रटै पचहार तवु पुनि पार न पावै ताहि अहीरि की छोहरिया छछिया भरी छाछ पे नाच नचावै. ఇన్ని కీర్తనలు హిందీ భాషలో. కనుక రామచంద్రుడు దివ్యమైన సత్సంగం ఇచ్చారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు చర్చ. ఇక్కడ చూడండి చిత్రం. రామచంద్రుడు లక్ష్మణస్వామి భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి మాట్లాడే సమయంలో శూర్పణఖ వచ్చింది. చూడండి ఏమిటి ఇట్లా ఈ సన్నివేశం ఇలాగే ఎందుకు పెట్టాడు? మరొక సన్నివేశం తర్వాత ఆవిడ రావచ్చుగా. ఇక్కడ చర్చ జరుగుతూనే ఉంది, ఇక అయిపోతుంది. ఓం స్వస్తి అంటాడు రాముడు. ఈ ఓం స్వస్తి అనగానే ఆవిడ తయారైంది. ఎందుకట్లా అంటే సాధనాపరంగా ఇదంతా సాధన అండి. దీని నుంచి మనం సాధన పిండుకోవాలి, లాక్కోవాలి. వారం రోజులు విన్న తర్వాత ఎలా సాగాలి సాధన, ఈ విన్న దాంట్లో నుంచి సాధనా మార్గం మనం ఏ విధంగా పెరుగును చిలికి వెన్న బయటికి తీస్తామో ఈ కథ అనే పెరుగులోంచి సాధన అనే నవనీతాన్ని వెన్నని బయటికి లాగాలి. అది చెబుతున్నారు ఇక్కడ. భక్తి జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించిన తర్వాత వీటికి పరీక్ష పెడతాడు పరమాత్మ. అయ్యా మేము సిద్ధంగా ఉన్నాం, మాలో భక్తి కలిగింది, వైరాగ్యం కలిగింది, జ్ఞానం కూడా ఉంది. అంత మాత్రం చేత పరమాత్మ అంగీకరించడు, టెస్ట్ పెడతాడు, పరీక్ష. ఈ పరీక్షయే ఈ శూర్పణఖ ప్రవేశం. ఆవిడ తయారైంది. 5 దోషాలు శూర్పణఖలో ఉన్నాయి. ఆ 5 మనకు అంటిస్తుంది ఆవిడ. అదే జాగ్రత్తగా ఉండాలి. ఏమిటన్నారు? దేహాధ్యాస, దేహమే నేను. ఇంద్రియాలు ఉన్నాయిగా, ఇంద్రియాలే నేను. ప్రాణం ఉందిగా, ఆ ప్రాణమే నేను. అంతఃకరణ, అంతఃకరణ అంటే 4: మనోబుద్ధి చిత్త అహంకారాలు. ఇవన్నీ నేను. ఇప్పటికి 4 అయినాయి. 5వది స్వరూప విస్మృతి. నేను అంటే ఏమిటో మరచిపోవటం. బ్రహ్మగా ఉన్న మనము జీవులం ఎట్లా అయ్యాం? ఎప్పుడయ్యాం? ఎందుకయ్యాం? జీవో బ్రహ్మైవ నాపరహ అని కదా. జీవుడు కూడా బ్రహ్మయే, కానీ మనం బ్రహ్మంగా లేవు, జీవులంగా ఉన్నాం. ఎలాగ తెలుసుకోవటం?
లాభ నష్టాలు ఉంటున్నాయిగా, శోకమోహాలు ఉన్నాయిగా. బ్రహ్మలో ఇవి ఉండవు, మనలో ఏర్పడుతున్నాయి కనుక మనం జీవులు అయ్యాం. స్వరూపాన్ని మర్చిపోవటం అనగా సత్తు చిత్త ఆనందం, అది స్వరూపం, అది మరుగున పడిపోయింది. ఈ దోషాలండి. శూర్పణఖ ఎవరివిడే? లంక అధిపతి ఉన్న రావణుడు, రావణుని యొక్క చెల్లెలు, సోదరి, వయసులో చిన్న. శూర్పణఖ యొక్క భర్త మరణించాడండి. ఎవరు చంపారు? రావణాసురుడే చంపాడు. ఇట్లా సరే, ఏ విధంగా పొరపాటు పడ్డాడు? పొరపాటుగా బాణం పడింది బావగారి మీద, చనిపోయాడు. ఈవిడికి వైధవ్యం వచ్చింది. అప్పుడు దుఃఖిస్తున్నది శూర్పణఖ, భయంకరంగా రోధిస్తుంటే రావణుడు అన్నాడు, ఏమే నీకేమీ లోటు రానివ్వకుండా నీ జీవితానికి నేను అన్ని ఏర్పాట్లు చేసి పెడతాను. ఎంత చేసినా భర్త తర్వాతే కదండి. కానీ భర్త పోయిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేయగలరు? అన్నగారు అన్నాడు, బంగారు మహలు నీ పేరిట రాసేస్తా అన్నాడు. సువర్ణ మందిరం అంతా బంగారే. అంటే ఆవిడన్నది నాకు అక్కర్లేదు అంది. అక్కర్లేదు. సువర్ణ మందిరంలో ఉంటే అంటే ఆ మందిరంలో ఉండమనేగా అర్థం. ఈ శూర్పణఖ స్వభావం ఏమిటంటే దేశద్రిమ్మరి. దానికి ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ అంటే ఇప్పుడు ఆయిల్ వస్తుంది, అది కాదు. ఫ్రీడమ్ ఆయిల్ అని ఒకటి ఉంది ప్యాకెట్, ఆ ఫ్రీడమ్ కాదు, అది ప్రతి కొంపలోనూ ఉంటుంది. అలా కాకుండా నాకు స్వాతంత్ర్యం కావాలి, స్వేచ్ఛ. అలా కోరి ఈ బంగారు నాకు అక్కర్లేదు, బాగుంది, సరే నీ ఇష్టం అన్నాడు. అప్పటి నుంచి అది దేశమంతా తిరుగుతూ ఉంటుంది. అందువలన శూర్పణఖ అంటే ఏమిటి? వేదాంతపరంగా ఇప్పటి వరకు చెప్పుకున్నాం. సీతాదేవి వేదాంతపరంగా ఎవరు? భక్తి. రాముడు జ్ఞానం, లక్ష్మణస్వామి. అలాగే శూర్పణఖ ఆసక్తి, ప్రపంచం మీద ఆసక్తి, సంసారం పట్ల ఆసక్తి. ఏదన్నా కొత్త వస్తువు కనిపిస్తే అది కావాలి. మార్కెట్లోకి వాళ్ళు కొత్త కొత్తవన్నీ వదులుతుంటారు. వాళ్ళు బిజినెస్ వాళ్ళు. ఏది వస్తువు చూస్తే అది ఇంట్లో లేకపోతే ఇక తోచదండి, ఆ మొగుడిని ఏడిపించేస్తారు. వాడు ఒక ఎంపీ. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకుంటారేమో. మొగుడు ప్రాణి ఎంపీ. వాడిని చప్పు తింటారు. ఇంకా అది లేదు, అది లేదు. ఎందుకంటే పక్కింటి వాళ్ళు, ఆ పక్కింట్లో ఆవిడకి కొనుక్కుందనుకోండి, ఈవిడికి బాధగా ఉంటుంది. అది శూర్పణఖ అంటే. అంత ఆసక్తి అండి. పొరుగింటి మీనాక్షమ్మను చూశారా? పొరుగింటి మీనాక్షమ్మను చూడవలసిన అవసరం వీడికి ఏముంది చెప్పండి? ఏమన్నా ఉందా నిజంగా? వాళ్ళ ఆయన చేసే ముద్దు మురిపాలు విన్నారా? అంటే తనకే ప్రమాదము అన్న జ్ఞానం కూడా లేదు ఈవిడికి. తన భర్త పొరుగింటి మీనాక్షమ్మను చూడటం మొదలు పెడితే నీ కాపురం కొల్లేరు కాపురం అయిపోదో? అంత మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా. అందుకే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, మనకు లేవు. ఇది శూర్పణఖ అంటే. ఎప్పుడూ ఒక వస్తువు మీద స్థిరమైన ఆసక్తి పనికిరాదండి. ఎందుకని? ఏది సృష్టిలో శాశ్వతం కాదు. అశాశ్వతమైన వస్తువు మీద నువ్వు ప్రేమ, ప్రీతి, ఆసక్తి పెంచుకుంటే అది చెడిపోతే నీ మనసు దుఃఖం. ఇట్లా లేనిపోనివన్నీ కల్పించుకుని జీవుడు బాధలు పడుతుంటారు. నీ లోకంలో చూస్తుంటాం. శాస్త్రం ఉంటుంది, ఏ ఇంట్లో ఏ గృహంలో అతిగా సామానులు, ఫర్నిచర్లు ఉంటాయో
ఆ ఇంట్లో సరి అయిన గాలి వెలుతురులు ఉండవు. గాలి వెలుతురు లేకపోతే ఆరోగ్యం ఉండదండి. కొంపనిండా సామానే, ఫర్నిచర్. లైట్ ఇక్కడి నుంచి వస్తుంది, సహజమైన గాలి రావాలి లోపలికి, తలుపులన్నీ బంద్ చేసి పెడతాం, ఫ్యాన్ తిరుగుతుంది. అనారోగ్యాలు ఇప్పుడు ఈ కాలం ఇంత అనారోగ్యాలు రావటానికి అదే కారణం. అందువల్ల ఈ శూర్పణఖ ఎంతసేపటికి ఆసక్తి, ప్రతిష్ట, పరువు, సంపద, దాని మీద దృష్టి, విలాసాలు కావాలి. అరణ్యకాండలో ఇలాంటి మరొక ఉత్తమమైన పాత్ర, ఇది చాలా నీచ నికృష్టం. ఉత్కృష్టంగా గొప్ప పాత్ర మరొకటి కనిపిస్తుంది. ఈ రెండు అరణ్యకాండలో కనిపిస్తాయండి. మొట్టమొదటిది శూర్పణఖ అయితే, దీనికి వ్యతిరేకంగా శబరి. ఈ ఇద్దరు ఈ కాండలోనే మనకు కనిపిస్తారు. హస్తిమశకాంతరం, అసలు ఇద్దరికి సంబంధమే లేదు. రామదర్శన ఆకాంక్షతో గురువుగారు ఎప్పుడూ వెళ్ళిపోయారు. గురువుగారు వెళుతూ వెళుతూ చెప్పారు, శబరి నీవు ప్రతీక్షిస్తూ ఉండవే, తప్పకుండా నీ కోరిక తీరుతుంది. ఎప్పటికైనా రాముడు నీ దగ్గరకు వచ్చి దర్శనమిస్తాడు. అట్లా కదలకుండా చూడు, శబరి పర్ణశాలలో ఇంచి అస్సలు కదలదు. ఎంతసేపటికి పర్ణశాలని ఇగో ఈరోజే వచ్చేస్తారేమో అలంకారాలు చేస్తుంది, ముగ్గులు రంగవల్లులు దిద్దుతుంది ఆ పర్ణశాల ముందు. ఏ రోజుకో రాజు పళ్ళాలలో ఫలాలు సిద్ధం చేసి ఉంచుతుంది ప్రతిరోజు. ఇది అయ్యో ఇవాళ రాలేదే, రేపు వస్తారుగా, మళ్ళీ రేపు కల్లాపు చల్లటం, తెల్లవారుజామున ముగ్గురు రంగవల్లులు దిద్దటం. ఇట్లా ఇట్లా ఎన్ని వందల సంవత్సరాలు వేచి చూచిందండి ఇల్లు కదలకుండా. పరమాత్మ యొక్క అనురాగం, భక్తి కొరకు, దర్శనం కొరకు. ఇది శబరి. శూర్పణఖ అసలు కొంపలో ఉండదు, చాంద్రాయణ గుట్ట. హైదరాబాద్లో చాంద్రాయణ గుట్ట ఉంది. చాంద్రాయణం అంటే అది తిరుగుతూ ఉంటాం. ఎక్కడన్నా మంచి మగవాడు కొంచెం కనిపిస్తే వాడి వెంట పడుతూ ఉంటుంది. సరే, వీరు వారు అయితే పర్వాలా. ఇప్పుడు రామచంద్రమూర్తి దగ్గరికే వచ్చింది శూర్పణఖ. ఏమిటి ఆ పేరుకు అర్థం? శూర్పణఖ అంటే ఏమిటి? ఎవరన్నా ఇళ్లలో ఆడపిల్లలకి ఇంతవరకు ఇండియా మొత్తం మీద శూర్పణఖ అని ఎవరన్నా పేరు పెట్టుకున్నారా? కొంపల్లో పెట్టుకున్నారండి? ఎవ్వరు అంత, ఎంత నాస్తికుడు కూడా పెట్టుకోడు ఆ పేరు. ఆస్తికులే కాదు, నాస్తికులు కూడా పెట్టుకోరు. మీ అమ్మాయి పేరేంటంటే మంథర, ఎక్కడనే ఉందా? మంథర అనే పేరు పెట్టరు. తాటక, తాటక అని పెడతారా? ఇక ముందు ముందు పెట్టుకుంటారండి. ఎందుకంటే ఈ తాటక, మంథర, శూర్పణఖ వీళ్ళంతా రామాయణంలో చండాలమైన పాత్రలు అని కూడా తెలియకుండా పోతుంది కొంతకాలానికి. అప్పుడు ఇవే చాలా గొప్ప గొప్ప, కానీ ఈ శూర్పణఖలు వీటి పేర్లు ఇళ్లలో పెట్టుకుంటారు ముందు ముందు, అంత దరిద్రంగా. అట్లాగా వికృతమైనటువంటి రూపంలో ఉంటుంది. శూర్పం అంటే చాట, నఖ అంటే గోరు. దాని వేళ్ళకి ఉండే ఒక్కొక్క గోరు ఒక చాటలాగా ఉంటుంది. శూర్పం అంటే చాట, నఖము అంటే గోరు. చాటల వంటి గోరులు కలిగినది అని ఆ పేరుకి అర్థం. గోరే చాటంత ఉంటే దాని వేలు, దాని చెయ్యి, దాని ఒళ్ళు ఇంకెంత భయంకరం కాదా? దడిస్తూ వస్తాం, గుండె ఆగిపోతుంది చూస్తే. కనుక అంత భయంకరమైన రూపంతో ఉన్నది ఇది. అంటే వికృతమైన భావం. దాన్ని చెప్పటానికి మహాకవులు, మహర్షులు చేసినటువంటి ప్రయత్నం అండి. సుకృతము, వికృతము. సుకృతం అంటే పుణ్యం, వికృతం అంటే పాపం. పాపం అట్లా ఉంటుంది భయంకరంగా, దాన్ని చెప్పాలి లోకానికి. ఇలా వర్ణిస్తారు, అలాంటి పేర్లు పెడతారు. ఆవిడ ఎలా వస్తున్నది? ఇంత భయంకరంగా ఉంటే అదిరి చస్తారు వాళ్ళు. నేను అనుకున్న కోరిక, నా కోరిక తీరదు అని భావించి తనకున్నటువంటి శక్తి ఏమిటది?
ఎంత మంచి అందమైన రూపం కావాలంటే అంత అందమైన రూపం సంపాదించుకోగలుగుతుంది. రాక్షస మాయ దాంతో మహా అందగత్తెగా వచ్చిందండి. ఏ విధంగా 16 ఏళ్ల పడుచు పిల్లలాగా వచ్చింది. వికృతాచ విరూపాచ నశేయం సదృశీ తవ